ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్ డ్రైవ్ కీలకంగా మారింది. ఆ పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న టైంలో ఆ పెన్ డ్రైవ్లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేశారని సమాచారం. దాంట్లో వందల కొద్ది ఫోన్ నెంబర్లు ఉన్నాయని గుర్తించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ను ఆ పెన్ డ్రైవ్లో స్టోర్ చేశారు. ఆ డేటానంతా ప్రభాకర్ రావు ముందు పెట్టి విచారిస్తోంది సిట్. ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ట్యాపింగ్ చేసిన ఫోన్ నెంబర్లను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు టీం అన్ని ఆధారాలు ధ్వంసం చేసిన ఆ పెన్ డ్రైవ్ మాత్రం దొరికిపోయింది. దానిని స్వాధీనం చేసుకున్న సిట్ కేసు ప్రూవ్ చేయడానికి తిరుగులేని సాక్ష్యంగా ఉపయోగపడుతుందని సిట్ భావిస్తోంది. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలు సేకరించేందుకు సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్లో ముందుకు సాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఏమేమి వివరాలు ఉన్నాయి పెన్ డ్రైవ్లో? ప్రభాకర్ రావుని ఏ కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేశారు? అంటే ఇంతకుముందు ఆయన నాకు తెలీదు అని, అలాగే సహకరించకపోవడం అనేది ఉండింది, కానీ ఇప్పుడు సాలిడ్ ప్రూఫ్ తోటి పోలీసులు ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది? మరి మరో 2 రోజుల పాటే మిగిలి ఉంది ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ. ఈ నేపథ్యంలో సిట్టు చాలా సీరియస్ గా విచారణ ప్రారంభించింది. ప్రస్తుతం ఇద్దరు సిట్టు బృందంలో ఉన్న అధికారులు ఇద్దరు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని సిట్టు కార్యాలయానికి రావడం జరిగింది. అంబర్ కిషోర్ తో పాటు నారాయణ రెడ్డి ఇద్దరు అధికారులు కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారించడానికి కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ లోని సిట్టు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఒక్కొక్క అంశం వెలుగులోకి అయితే రావడం జరుగుతుంది. ముందుగా ప్రభాకర్ రావు 6 రోజుల పాటు గతంలో విచారణకు హాజరైన సమయంలో కూడా పూర్తి స్థాయిలో తనకు సమాచారం తెలియదు, మర్చిపోయానని ఒకవైపు, అలాగే రివ్యూ కమిటీ చెప్తేనే తాను చేశానని ఒకవైపు, అలాగే తాను కేవలం ఫోన్ ట్యాపింగ్ లో ఆ నెంబర్లను మాత్రమే ఇచ్చాను తప్ప పూర్తి స్థాయిలో అంటే నిఘా ఉంచాలని మాత్రమే చెప్పాను తప్ప ఎక్కడ కూడా ట్యాపింగ్ పాల్పడాలని తాను చెప్పలేదని కూడా రకరకాలుగా చెప్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో అంటే ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్టును ఏర్పాటు చేసి అలాగే సజ్జనార్ నేతృత్వంలో ప్రస్తుతం ఈ సిట్టు విచారణ ప్రారంభిస్తుందో ఈ విచారణలో కీలక అంశాలను కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లకు సంబంధించిన స్టేట్మెంట్లు అంటే గతంలో పనిచేసిన అధికారులకు సంబంధించిన స్టేట్మెంట్లను విచారించారు. అలాగే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో, అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. దీంతో చాలా వరకు విషయాలు కొత్త అంశాలు వెలుగులోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పెన్ డ్రైవ్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు హార్డ్ డ్రైవ్లు మాత్రమే ధ్వంసం చేశారని భావించిన అధికారులకు ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ కు సంబంధించిన అంశం కూడా వెలుగులోకి రావడంతో ఈ పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా మందికి సంబంధించిన సమాచారం ఆ పెన్ డ్రైవ్ లో ఉందనేది కూడా ఇప్పటి వరకు అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వివరాలను అన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావు నుంచి సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అందులో చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లతో పాటుగా జర్నలిస్టుల పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులు రాజకీయ నాయకులతో మాట్లాడుతున్న అనేది జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని కూడా ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అలాగే కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించిన సమాచారం కూడా పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. వీటికి సంబంధించిన వివరాలని సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల్లో విచారణ ముగిసిపోతుంది కాబట్టి ఈ లోపు సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయి నివేదికను కూడా అందించాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో నోటీసులు కూడా జారీ చేస్తారన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజుల విచారణ చాలా కీలకంగానైతే మారుతుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.